నమస్తే నాగేశ్వర్ గారు. కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో పదే పదే మోదీ ప్రతిపక్షాలని టార్గెట్ చేస్తూ ఉన్నారు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని. పాకిస్తాన్ అండ్ కాంగ్రెస్ ఈ రెండు కూడా ఒకే తాను ముక్కలు అని అమిత్ షా అంటుంటే ఆ పార్టీది పాకిస్తాన్ ఎజెండా అంటూ ఉన్నారు మోదీ. సో దాయాది దేశం ఎజెండాను ఫాలో అవ్వాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వస్తుందంటారు? ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు పదే పదే? అంటే మీరు కంక్లూజన్కి వచ్చి నన్ను అడిగితే నేనేం చెప్పాను? కాంగ్రెస్ పార్టీది పాకిస్తాన్ ఎజెండా అనే కంక్లూజన్కి వచ్చి నన్ను అడుగుతున్నారు. నేనేం చెప్పాలి చెప్పండి? మోదీ అంటూ ఉన్నారు కదా సార్, మోడీ అంటున్నారు కదా, అలా అడగండి. మీరు కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్ ఎజెండా ఎందుకు ఉంది అని అడిగారు. ఎందుకు ఉంది అన్నాక నేను ఇక ఆన్సర్ ఏముంటుంది మీకు? నేను ఎంత చెప్పినా మీరు ఒప్పుకోరు కదా. పాకిస్తాన్ ఎజెండా పాకిస్తాన్ ఎజెండా ఏంటి నాకు చెప్పండి. పాకిస్తాన్ ఎజెండా ఏంటి చెప్పండి, కాంగ్రెస్ ఎజెండా ఏంటి చెప్పండి. ఏ పాయింట్స్ మీద రెండు కలిసినా చెప్పండి నాకు ఒక్కసారి. మీరే అన్నారు కదా పాకిస్తాన్ ఎజెండా కాంగ్రెస్ ఎజెండా ఎందుకైంది అని అడిగారు కదా. దయచేసి నాకు పాకిస్తాన్ ఎజెండా ఏంటో చెప్పండి, కాంగ్రెస్ ఎజెండా చెప్పండి. రెండు కలిసినా లేదా మనకే అర్థమైపోతుంది కదా. ఎజెండా ఏంటి చెప్పండి మీరు. అలానే ఉండాలి కదండి పాకిస్తాన్ ఎజెండా అని. 1 2 3 ఇంకో 4 5 ఇది పాకిస్తాన్ ఎజెండా. కాంగ్రెస్ ఎజెండా 1 2 3 4 5 ఈ రెండు కలిసినా చెప్పాలి కదండి. కానీ పాకిస్తాన్ ఎజెండా కాంగ్రెస్ ఎజెండా ఎందుకైంది అని మీరు నన్ను అడిగితే నేనేం ఆన్సర్ చెప్పగలను చెప్పండి. రాజకీయ ప్రత్యర్థులు ఒకరినొకరు విమర్శించుకుంటారు, కానీ మీడియా వారిగా మనకు సంయమనం ఉండాలి, సమతుల్యత పాటించాలి. ఏంటి అంటే ఎందుకంటున్నారు? ఇప్పుడు నరేంద్ర మోడీ అయినా చెప్పాలి కదా ఏంటి పాకిస్తాన్ ఎజెండా ఏంటి, కాంగ్రెస్ ఎజెండా ఏంటి. పాకిస్తాన్ ఎజెండా ఏంటి? భారతదేశంలో తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా తీవ్రవాదాలు జరిపిందా నాకు చెప్పండి, ఎగ్జాంపుల్ చెప్పండి. ఇంకా పలానా చోట కాంగ్రెస్ కార్యకర్తలు బాంబులు పేల్చారు, పలానా చోట పెద్ద ఎత్తున కాల్పులు జరిపారు టెర్రరిస్టులు అని చెప్పండి, నేను ఒప్పుకుంటాను. ఇక పాకిస్తాన్ ఎజెండా ఏంటి? భారతదేశాన్నిలో హింసను ప్రేరేపించి భారతదేశాన్ని చిన్నాభిన్నం చేసి భారతదేశంలో రక్తపాతాన్ని సృష్టించడం పాకిస్తాన్ ఎజెండా. కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో అది ఉందా? ఎక్కడైనా రక్తపాతం సృష్టిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా భారతదేశాన్ని ముక్కచెక్కలు చేయాలని ఆలోచిస్తుందా? ఇక పాకిస్తాన్ ఎజెండా భారతదేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడం, భారతదేశంలో ఉన్న ఐక్యతను దెబ్బతీయడం, సమగ్రతను దెబ్బతీయడం. సో కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఎన్ని చోట్ల భారతదేశ సమైక్యతను సమగ్రతను దెబ్బతీసే విధంగా అల్లర్లను సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఒక స్టేట్మెంటు మనమైనా ప్రైమ్ మినిస్టర్ అయినా అనే ముందు దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఎవిడెన్స్ ఉండాలి. అందులో ప్రైమ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి అన్నప్పుడు మరింత ఎవిడెన్స్ ఉండాలి. ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే అది విదేశాలకే ఆయుధం అవుతుంది. పాకిస్తాన్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, ఓహో మా ఎజెండాను కూడా భారతదేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఫాలో అవుతుంది, ఇదేం దేశం అయ్యా అని మన దేశాన్ని చూసి వాళ్ళు అవహేళన చేస్తారు. దేశ ప్రతిష్టను మనం ప్రపంచంలో మంట గడపకూడదు. మన రాజకీయ విభేదాలు ఉంటే ఉండుకోవచ్చు, రాజకీయంగా మీరు ఏమైనా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కుంభకోణాలు జరిగాయి, కాంగ్రెస్ పార్టీ అవినీతి చేసింది, ఇలాంటి ఏమైనా విమర్శలు చేసుకోవచ్చు, అది దేశీయ రాజకీయాలు. కానీ ఒక విదేశీయంతో, అందులో మన శత్రు దేశంతో ఈ దేశంలో ఉన్న ఒక రాజకీయ పార్టీ లింక్ చేసి చెప్పితే అది ఈ దేశానికి వన్నెదేస్తుందా? ఈ దేశ గౌరవాన్ని ఇనువడింపజేస్తుందా? ఈ దేశ ప్రతిష్టను పెంచుతుందా? నాకు అర్థం కాని అంశం. పాకిస్తాన్కు ఆయుధం అవుతుంది. మన దేశ ప్రధాని పాకిస్తాన్కు ఉపయోగపడేలా మాట్లాడితే ఎట్లా? పాకిస్తాన్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు కదా, ఓహో నాకు అనుకూలంగా ఈ భారతదేశంలో సగం మంది ఉన్నారు అని. కాంగ్రెస్ పార్టీ అంటే 100 మంది ఎంపీలు ఉన్నట్టే కదా. నాకు అనుకూలంగా భారత పార్లమెంట్లో 100 మంది ఎంపీల ఎజెండా ఉంది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు నాకు అనుకూలంగా ఉన్నాయి, తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. ఓహో మాకు చాలా బలం ఉంది భారతదేశంలోని పాకిస్తాన్ అనుకోవాలా? సో అందువల్ల దేశీయ రాజకీయాల కొరకు ఈ విదేశాలను పట్టుకురావడం అనేది దేశద్రోహం అవుతుంది, దేశభక్తియుతమైన పని కాదు. అందువల్ల మన దేశాన్ని ద్రోహం చేయకూడదు. మనం రాజకీయంగా ఏమైనా విమర్శించుకోండి మనం. సో అందువల్ల ఈ రకమైన విమర్శలు, అందుకే నేను అన్నాను, మీరు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ ఎజెండాను ఎందుకు అంటోంది అంటే నేను అలా రియాక్ట్ కావటానికి కారణం అది. ఎందుకంటే ఇది దేశ ప్రతిష్టకు సంబంధించింది, దేశ గౌరవానికి సంబంధించింది. భారతదేశంలో ఉన్న ఏ నాయకుడిని కూడా మనం ఆ రకంగా అనకూడదు, ఏ పార్టీని అనకూడదు. భారతీయ జనతా పార్టీని అనొద్దు, నరేంద్ర మోడీని అనొద్దు, కాంగ్రెస్ పార్టీని అనొద్దు, కమ్యూనిస్ట్ పార్టీని అనొద్దు. ఈ దేశంలో దేశభక్తి విషయంలో రాజీ లేదు. ఏ రాజకీయాల్లో అవినీతి పరులు ఉండొచ్చు, రాజకీయాల్లో అవకాశవాదులు ఉండొచ్చు,
రాజకీయాల్లో విలువలు దిగజారొచ్చు, కానీ రాజకీయాల్లో దేశద్రోహులు ఉంటారు అని మనం ఎప్పుడు అనుకోకూడదు. రాజకీయాల్లో దేశభక్తులే ఉంటారు. దేశం మీద భక్తి లేకపోతే రాజకీయాల్లో ఎందుకుంటారండి? అందరినీ మనం భారతదేశ రాజకీయ నాయకులందరినీ, ప్రతిపక్షాలని, రాజకీయ ప్రత్యర్థుల్ని దేశద్రోహులుగా మనం చిత్రీకరించేటువంటి పని చేస్తే అది సమంజసం కాదు, ఎప్పుడు కూడా పద్ధతి కాదు. అందువల్ల మనము దేశంలో ఉన్న ఒక ప్రధాన రాజకీయ పార్టీల్ని దేశద్రోహులుగా చిత్రీకరించడం అనేది అది మంచిది కాదు, అది సమంజసం కాదు, భారతదేశానికి గౌరవాన్ని ఇవ్వదు. మీరు ఇప్పుడు ఎక్కడైనా అమెరికాలో మీకు ఏదైనా టెర్రరిస్ట్ దాడి జరిగింది, డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ ఏకమై మాట్లాడింది కదా, మనలాగా కొట్టుక సావలేదు. దేశాన్ని కాపాడే విషయంలో రాజకీయాలు ఉండాల్సిన అవసరం లేదు. ఇక ఇలాంటి విమర్శలు ఒక్క కాంగ్రెస్ పార్టీ పైన చేయలే. బీహార్ ఎన్నికల సమయంలో నాకు ఇప్పటికి గుర్తు, మీకు గూగుల్లో కూడా దొరుకుతుంది, బీహార్ ఎన్నికల సమయంలో అమిత్ షా అన్నటువంటి స్టేట్మెంట్, పాకిస్తాన్ నితీష్ కుమార్ గెలిస్తే పాకిస్తాన్లో టపాకాయలు పీల్చుకుంటారు. ఇది నితీష్ కుమార్ గురించి అమిత్ షా చెప్పింది. అంటే నితీష్ కుమార్ ఎవరు? పాకిస్తాన్ ఎజెండా మోస్తున్న వ్యక్తి. నితీష్ కుమార్ గెలిస్తే పాకిస్తాన్లో టపాకాయలు కాల్చుకుంటారు. ఇది బీహార్ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా అన్న మాటలు. మరి ఆ నితీష్ కుమార్ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి. ఇవాళ మోడీ ప్రభుత్వం నిలబడటానికి ఒక కీలకమైన పాత్రధారి. మరి అలాంటి పాకిస్తాన్ ఏజెంట్ను, పాకిస్తాన్ ఎజెండా కలిగిన వాడిని, పాకిస్తాన్ టపాకాయలు కాల్చుకునే వ్యక్తిని మీ ఇండియాలో ఎందుకు పెట్టుకున్నారు? ఇండియాలో పెట్టుకోకూడదు కదా మరి అలాంటి వ్యక్తిని. అలాంటి పాకిస్తాన్ ఎజెండా ఉన్న వాళ్ళు మీ కూటమిలో కూడా ఉన్నారా అనే క్వశ్చన్ వస్తుంది కదా. ఇప్పుడు నితీష్ కుమార్ అప్పుడు పాకిస్తాన్ ఎజెండా మోసి ఇప్పుడు మోస్తలేడా? చెప్పాలి కదా. అందువల్ల ఎప్పుడు కూడా రాజకీయ ప్రత్యర్థుల్ని దేశీయ రాజకీయ అంశాలతో మీరు ఏమైనా విమర్శించండి, కానీ విదేశాలతో లింక్ చేసి, శత్రు దేశాలతో లింక్ చేసి మనం మాట్లాడడం అనేది అది దేశానికి గౌరవాన్ని ఇవ్వదు, దేశ సమగ్రత సమైక్యతలకు కూడా అది ప్రమాదం. ఒక దశ వస్తే అది భారతదేశంలో అనవసర సమస్యలకు కూడా దారితీస్తుంది. అందువల్ల ఎవరి దేశభక్తిని శంకించకండి. ఏ పార్టీ అయినా, నరేంద్ర మోడీ, బీజేపీ దేశభక్తిని ప్రత్యర్థులు శంకించకూడదు, ప్రత్యర్థుల దేశభక్తిని కూడా బీజేపీ శంకించకూడదు. రాజకీయ పార్టీలు హుందాతనాన్ని, ఒక డెమోక్రటిక్ స్పిరిట్ను ప్రదర్శించాలి. అండ్ ఇంకో కామెంట్ సార్, కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నది అర్బన్ నక్సల్స్ అండ్ తుక్కుడే